హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఫ్రెండ్స్ కలిసి దసరా పండుగ దావత్ కుండ చికెన్ చేసుకుందామని మా ఫ్రెండ్ వాళ్ళ మామిడి తోటకైతే వచ్చినాం. వెల్కమ్ టు A to Z బ్లాగ్స్. ఈ రోజు మేము చేసే కుండ చికెన్ లో చుక్క నూనె కూడా పోయకుండా వండుతున్నాము. ఇక మా ఫ్రెండ్స్ అందరు కలిసి కుండ చికెన్ కావాల్సిన మసాలాలు చికెన్ అన్ని తీసుకుని అయితే వచ్చిర్రు. అదే పోయి పెడదాం. దీని మీద కట్టెలు పెట్టాలి. దీంట్లో కట్టెలు పెట్టరాదు, మంట రాదు. ఇది ఇక కుండ చికెన్ లోకి కావాల్సిన పదార్థాలు ఏంటివంటే ఉప్పు, కారం, పసుపు, పెరుగు, అల్లం, కొత్తిమీర, అలాగే ఉల్లిగడ్డలు. వాటితో పాటు మెయిన్ గా పచ్చిమిర్చి అయితే కంపల్సరీ ఉండాలి. ఇవన్నీ రెడీ చేసుకున్నాక ముందుగా ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఆ ఏర్లేదురా, ఏర్లేదు, మట్టి పడుతుంది చూడంటున్నా. దసరాకి ఎన్ని బట్టలు తెచ్చుకున్నారా? ఎన్ని జతలు తెచ్చుకున్నావు? రెండేనా? తెచ్చుకుంటే ఇంకేంది మరి? నేను నిన్న ఏం చెప్పిన 2000 అని చెప్పింది. అవునా? ఓళ్ళు చెప్పిరా? ఒక ఆయన చెప్పిండు 2000 అని అన్నాడు. నువ్వు అంటావట నేను కాదు అన్నాడు. ఎవరు నిన్న ఎవరో అడిగిర్రా. నిన్న ఎవరు అడిగితే 2 జతలు తెచ్చుకున్నా 2000 అయినాయి అని అన్నాడు. నాకు తెలుసురా బాబు, నువ్వు ఏ షాప్ లో తెచ్చుకున్నావు, ఎన్ని పైసలు అయినా. మా లక్ ఏంటంటే మేము కట్టెల కోసం ఎక్కడ వెళ్ళకుండా ఈ తోటలోనే చాలా కట్టెలు అయితే ఉన్నాయి. అరే, కొన్ని మంచి మంచి కట్టెలు ఇటుకరారా. సరిపోతాయారా కట్టెలు? చాలు, ఇంకో 700 తెచ్చుకున్నాం. అయితే పొయ్యి అయితే మట పెట్టుకున్నాం దోస్తులు. తిప్పలబడి అయితే అంటు పెట్టిగా పోయి పెట్టిగా అందులో వాటర్ పోయిరా. వాటర్ పోసిరా? ఉన్నాయి. కొన్ని వేడి చేసుకొని కడగాలి. సరే పెట్టు. ఇలా కుండను ఫ్రెష్ గా కడుక్కొని వేడి నీళ్లు కాగబెట్టి పడేయడం వల్ల యూజ్ ఏంటంటే కుండలో ఏమైనా డస్ట్ ఉన్నా కూడా క్లీన్ అవుతుంది. ఇక చికెన్ అయితే కడుక్కుందామని పోతున్నాం. దాని చెట్టు మీద పెడితే చీమలు బయటినాయి. మంచిగా కడుగురా తేటగా, చీమలు అన్ని పోయే వరకు. కడుగుదామా వద్దా? కడుగు, ఏం కాదు, ఫ్రెష్ కడుగురా. ఈ రోజు మేము కేజీన్నర చికెన్ తో చేస్తున్నాము. ఇక ఈ కుండ చికెన్ అంటే చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు. చికెన్ మసాలా తెచ్చి అల్లుండగా కవర్లా. చికెన్ మసాలా కన్నా ఇవి దంచి మనం వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. అంతేనా? అవును. ఎక్కడ దంచుతారా మరి? ఇల్లనే మొత్తమేనా? కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసుకున్నాం దోశలు. నూనె పోయారు? నూనె లేకుండానే కుండ చికెన్ అవుతుంది. వితౌట్ ఆయిల్. చికెన్ లోనే వస్తుంది కదా నూనె. చికెన్ లోనే వస్తుంది. చికెన్ లోనే వస్తుంది కాబట్టి ఆవిరితోనే మొత్తం అవుతుంది అనమాట. ఇంకా కలుపుడు ఉండదు అనమాట. దీన్ని పొయ్యి మీద పెట్టి డైరెక్ట్ కుండతో ఇట్లా ఎగేయడమే తప్ప కలుపుడు ఉండదు. ఇంతకుముందుకు ఎప్పుడన్నా వంటలు చేసినవారా? చేసిన, చాలా సార్లు చేసిన. ఇదే తోటలో? ఈ తోటలనే చాలా సార్లు చేసిన. లాస్ట్ టైం మనం చేసి గుర్తుకుందా? ఆ లాస్ట్ టైం వీడియో ఉండకు. ఫస్ట్ వేసిన కుండవలే అప్పుడు. కుండ చికెన్ చేస్తుంటే కుండవాలి. కుండ చికెన్ చేస్తుంటే ఇలా కుండ చిన్నగా అయిపోయింది. కూర ఎక్కువైంది ఇట్లా అన్నాడు. దంచిన మసాలా రాది? ఇది దంచిన మసాలా. ఇది మళ్ళీ చికెన్ మసాలా టేస్ట్ కోసం కొంచెం. ఇక కారం, ఉప్పు, మసాలాలు ముక్కకు బాగా పట్టుకునేలా కలుపుకొని అరగంట సేపు అయితే పక్కన పెట్టాలి. మసాలాలన్నీ ఇట్లా కలుపుకొని కుండలు వేసుకుందాం. ఇక
తిందామని సరిపోతారా దాంట్లో? సరిపోతుంది. సరిపోతుందా? పెద్ద కుండ తెచ్చినాం అందుకే. ఇంత ముందుకు ఒకసారి కుండ పలిగిందని పెద్దది. ఇవన్నీ ఇలా వేసి కలుపుకున్నాక అరిటాకులు పైన పెట్టుకొని ఇలా కట్టుకోవాలి. ఇట్లా కట్టుకోవాలి చూడాలి. ఇట్లా ఉంటుందా మళ్ళీ? ఒకటే ముడి గట్టి గుంజు కట్టేది గాలి పోకుండా. ఇలా అరిటాకులతో గాలిపోకుండా కట్టడం వల్ల యూజ్ ఏంటంటే నూనె వేయకుండా వండుతున్నాం కాబట్టి ఆ ముక్క అనేది మొత్తం ఆవిరితోనే ఉడకాలి. కాదురా, ఏమిటి తెచ్చిర్రా మీరు? తినడానికి తెచ్చిర్రా లేకపోతే ఆన్లో వేస్తాను కారా? ఇలా గాలిపోకుండా ప్యాక్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టి మంట కుండ చుట్టూ ఒకేలా మండేలా చూసుకోవాలి. ఎంతసేపు ఉడకాలరా? ఒక 40 minutes, 40 నిమిషాలు పడుతుందా? ఇక కలుపుడు ఏం లేదు, ఊపడమే దాన్ని. కలిపేది ఏమున్నది, ఇక డైరెక్ట్ కుండతో కుదించడమే. అన్నా అన్న ఇట్రా ఇట్రా ఇట్రా. ఏంటిదిరా? పెద్ద పెద్ద నిమ్మకాయలు ఉన్నాయి. ఎక్కడిరా? పోయి పెద్ద ఇంతలా ఉన్నాయి చూడ. అవి నిమ్మకాయలు కావురా, కర్ణకాయలు అంటారు వీటిని. నేను నిమ్మకాయలు అనుకున్నా. నిమ్మకాయలు కావు, నిమ్మకాయలు గంతలా ఉంటాయి, కర్ణకాయలు రయ్యి. నేను నిమ్మకాయలు అనుకున్నా. కావు. వేసుకోపోదామా రెండు? తీసుకోపోదాం బా. ఇక కొద్దిసేపు ఉడికిన తర్వాత మూత తీయకుండా 10 నిమిషాలకు ఒకసారి ఇలా డైరెక్ట్ కుండనే ఎగేసుకోవాలి. ఇక సుర్రా అవి ఏంటిరా? కబాబ్. ఈ గ్యాప్ లో ఎప్పుడు చేసిర్రు? ఇక ఒక అరగంట లేదా 40 నిమిషాలు ఉడికిన తర్వాత పొయ్యి మీద నుంచి వెళ్ళి కుండను దించి, వేడిగా ఉంటది కాబట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. రెడీ అయింది, దించుకుందాం. ఇక గడబెట్రా. ఇక ప్లేట్లలో కాకుండా ఇలా పెద్ద అరిటాకు తీసుకొని ఫ్రెష్ గా కడిగి ఉడకబెట్టిన చికెన్ అయితే ఇందులో వేసుకున్నాం. వేసేయి, అరటాకులో వేసేయి. ఎట్లయింది? జ్యూసీ చికెన్ అయిందా? వావ్, సూపర్ అయిందిరా. కొంచెం కూడా ఆయిల్ లేకుండా వేసినాం. చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. ఈ ముక్కను పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. ఏదో ఒకటి పోసేయి. ఇక మొత్తానికి కుండ చికెన్ అయితే సక్సెస్ఫుల్ అయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తో కలిసి ఇలా దావత్, ఇంకా ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.